అందుకని ఇవాళ రంగవల్లక్క విజ్ఞాన కేంద్రం ఇవాళ వేములవాడలో కట్టుకుంటున్నాం, రంగవల్లక్క విజ్ఞాన కేంద్రం కట్టుకుంటున్నాం. ఇదొక జ్ఞాపకం, ఇదొక స్మృతిలాగా ఇది మనం ఇక్కడ కట్టుకుంటున్నాం. కానీ రంగవల్లక్క స్ఫూర్తితో జరగాల్సిన ఉద్యమాలు వారి ఈ రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, ఈ కరీంనగర్లో కానీ జరగట్లేదు అనే ఒక బాధని మనందరం వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటి పోరాటాలకు రూపకల్పన ఎక్కడి నుంచి జరిగినా, ఏ రూపంలో జరిగినా మనందరం వాటికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న అనేక రకాల సమస్యల పట్ల మనం ఎట్లా స్పందిస్తున్నాం, ఎట్లా ఉన్నాం అనే దాని పట్ల కూడా ఇక్కడికి వచ్చిన మనం మాజీలమో లేకపోతే తాజాలమో ఎవరైనా కావచ్చు, కానీ మనల్ని మనం గుండె మీద చేసుకొని గతంలో మనం ఎవరితోటైతే అడుగులేసామో, ఏ అయితే భాషలు చేశామో ఆ భాషల్లోకి కనీసం అర్హత సాధించే వైపుగా మన జీవన విధానం ఉండాలి అని ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను.